మాయమైపోయిండు. అందెశ్రీ హఠాన్మరణం. సోమవారం ఉదయం ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి. హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలింపు, అప్పటికే మృతి. ప్రభుత్వ లాంఛనాలతో నేడు ఘట్కేసర్లో అంత్యక్రియలు. అక్కడి ఔటర్ జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న అధికారులు. లాలాపేట్ ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమ యాత్ర. అంత్యక్రియలకు హాజరు కాబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం. తరలివచ్చిన నేతలు, అభిమానులు ఘనంగా నివాళి. సో ఇవాళ ముఖ్యమంత్రి ఆయన అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. మహాకవి, గొప్ప మనిషి ఈ తెలంగాణ కోల్పోయింది. జస్ట్ 64 సంవత్సరాల వయసులోనే ఆయన ఈ లోకాన్ని, ఈ తెలంగాణను విడిచి వెళ్ళిపోయారు. తీరని శోకాన్ని, తీరని లోటుని మనకిచ్చి వెళ్ళినట్టుగా కనబడుతున్నది. సో ఆయన ఏమీ చదువుకోలేదు, ఒక పశువుల కాపరిగా ఉంటూ అంత జ్ఞానాన్ని సంపాదించి ఒక రాష్ట్రానికి గీతాన్ని అందించాడు. ఆయన రాసిన గీతమే ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీతమైంది. ఎంత గొప్ప విషయం చెప్పండి. చాలామంది కవులు ఉంటారు, చాలామంది పాడేవాళ్ళు ఉంటారు, చాలామంది రచయితలు ఉంటారు, కానీ ఇట్లాంటి అద్భుతమైన కవిత్వము, సాహిత్యం అన్నది చాలా అరుదు. సో అట్లా ఒక 4-5 పేర్లు మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఒక అందెశ్రీ, ఒక గోరటి వెంకన్న, ఒక గద్దరు, ఒక వరంగల్ శ్రీనివాసు, ఇట్లా ఒక్కొక్క 4-5 పేర్లు మాత్రమే మనకు కనబడతా ఉంటాయి. సార్ చాలామంది రాస్తుంటారు, అదొక భాగం. కానీ సో వీళ్ళ సాహిత్యం అన్నది పల్లె వాతావరణాన్ని, ప్రకృతిని ప్రతిబింబింపజేస్తుంది. ఒక జయరాజ్ గారు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. దాంట్లో కొంతమంది వీళ్ళు ఇట్లాంటి మహానుభావులు. సో ఆయన ఈ వయసులో చనిపోవడం అనేది తెలంగాణకి చాలా లోటు అని చెప్పాలి. సో అందుకే మనం ప్రతిరోజు ఆయన ఉన్నప్పటి నుంచి ఆయన రాసిన రాష్ట్ర గీతాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. సో ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో మనం ఆ సాంగ్తోనే మనం షో స్టార్ట్ చేస్తాం. అయితే ఘట్కేసర్లో ఔటర్ జంక్షన్లో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఆ జంక్షన్కి అందెశ్రీ జంక్షన్ అని పెట్టండి అని. పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇంకంతకంటే గొప్పగా ఆయన కీర్తించాలి. ఆయన కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఎవరితో మాట్లాడింది, పబ్లిక్ లైఫ్లో ఉన్నది కూడా లేదు. సో ఆ కుటుంబం సంగతి కూడా చూసుకొని, అది ముఖ్యమంత్రి ప్రభుత్వం బాధ్యత. పాపం ఆయన ఒక ఇంటి నిర్మాణం కూడా స్టార్ట్ చేసిండు వీళ్ళ సహకారంతో. ఆ ఇంటి నిర్మాణం కూడా ఆగిపోయింది. సో ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ కుటుంబాన్ని, ఆయన ఇంతకాలం ఈ తెలంగాణకు చేసిన ఈ సేవ కారణంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఒకప్పుడు పశువుల కాపరి. పశువుల్లో మంచితనాన్ని చూశాడు, మనుషుల్లో పశుత్వాన్ని చూశాడు. అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు గట్టిండు. అదే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే ఆ పాట. ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు. భవనమైన, రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు. అందుకే తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే ఒక రాష్ట్ర గీతాన్ని స్పృశించాడు. ఆయన బాల్యమంతా అవమానాలు, ఆకలి దప్పులు, వాటినే ఆలంబనగా చేసుకొని ఆకాశమంతా ఎదిగాడు. ఆయన జీవితమంతా కష్టాలు, కన్నీళ్లు. కానీ పేదల కష్టాలను, పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు. చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే స్థాయికి చేరి మరలిరాని లోకాలకు అందెశ్రీ తరలిపోయాడు. ప్రజల గొంతుకగా అందెశ్రీ. ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటు. ఎక్స్ వేదికగా సంతాపం తెలిపిన ప్రధానమంత్రి మోదీ. సాహితీ శిఖరం నేల కూలింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు కేసీఆర్. సో ఇవాళ ఆయన అంతిమ యాత్ర 10-11 గంటలకు స్టార్ట్ అవుతుంది. లాలాపేట్ ఇండోర్ స్టేడియం నుంచి, ఆయన ఇంటి దగ్గర నుంచి. ఆయన ఇల్లేమో ఆపోజిట్లో ఉంటుంది, ఆపోజిట్లో ఇండోర్ స్టేడియం ఉన్నది. సో అక్కడి నుంచి ఘట్కేసర్ దాకా ఆయన అంతిమ యాత్ర కొనసాగుతుంది. జంక్షన్లో, ఔటర్ జంక్షన్లో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి.